ఓకే సార్, నేను డైరెక్ట్ మ్యాథమెటిక్స్ సెక్షన్లోకి వెళ్తున్నాను. సార్ అందరికి ఆడియో వీడియో క్లియర్ అయితే క్లియర్ అని మెసేజ్ చేయండి సార్. ఆడియో వీడియో క్లియరా సార్? ఆడియో వీడియో క్లియరా సార్? మొదటి ప్రశ్నను చూద్దాం సార్. చాలామంది చేసేటువంటి లాంగ్ లెంతీ మెథడ్ కాకుండా టాపర్ యూజ్ చేసేటువంటి అప్రోచ్తో ఈ క్వశ్చన్ని మనము ట్యాకిల్ ఈజీగా చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. చూడండి సార్. సార్ ఇందులో మనకిచ్చిన ప్రశ్న మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమం అన్నాడు సార్. 5 సరి సంఖ్యల అంక మధ్యమం. సార్ ఆడియో క్లియర్ కదా సార్? ఓకే. 5 సరి సంఖ్యల అంక మధ్యమం. సార్ మీరే కామెంట్ చేసి చెప్పాలి సార్. మొదటి సరి సంఖ్య ఏది సార్? మొదటి సరి సంఖ్య ఏది సార్? మొదటి సరి సంఖ్య ఏది? ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఏది? విచ్ ఈజ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్? ఫస్ట్ ఈవెన్ నెంబర్ సార్, ప్లీజ్ కామెంట్. సార్ ఓకే సార్. ఫస్ట్ ఈవెన్ నెంబర్ మొదటి సరి సంఖ్య 2తో మొదలవుతుంది. 2, 4, 6, 8, 10 సార్. ఎప్పటికైనా కానీ ఇలా కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆర్ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఇచ్చినా కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చినా మనకు మిడిల్ వన్ అనేది యావరేజ్ అవుతుంది సార్. ఇక్కడ 2 సంఖ్యలు ఉన్నాయి, ఇక్కడ 2 సంఖ్యలు ఉన్నాయి. సో మిడిల్లో మనకి ఏమొస్తుంది? మిడిల్ ప్లేస్లో 6th వన్ ఉంది కాబట్టి 6th వన్ ఈజ్ కరెక్ట్. కాబట్టి మన ఆప్షన్ నేనేం చేస్తున్నాను సార్? 6th వన్ చూస్ చేస్తున్నాను. 6th వన్ దేంట్లో ఉంది? ఫస్ట్ క్వశ్చన్కి చూడండి సార్. ఆప్షన్ 4. 6th ఆన్సర్. సేవ్ అండ్ నెక్స్ట్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, కొంచెం బ్యాక్ వెళ్ళిపోయాము. మ్యాథమెటిక్స్. ఓకే సార్, మళ్ళీ ఫస్ట్ వన్ నుంచి వచ్చేసింది. నో నీడ్ టు వరీ సార్. 2/5కి గుణకార తత్సమాంశం అన్నాడు సార్. 2/5కి గుణకార తత్సమాంశం సార్ 2 ఉంటాయి సార్. గుణకార తత్సమాంశము, సంకలన తత్సమాంశము. సంకలన తత్సమాంశం ఆల్వేస్ 0 సార్. గుణకార తత్సమాంశము ఆల్వేస్ 1 సార్. గుణకార విలోమము, సంకలన విలోమము అన్నప్పుడు ఒక నెంబర్ని ఏ నెంబర్తో మనకు అడిషన్ చేసినప్పుడు 0 వస్తుందో అది విలోమం సార్. మరి సంకలన విలోమము, గుణకార విలోమము. ఇది సంకలన విలోమము. మరి గుణకార విలోమం అంటే ఒక నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుందో అది గుణకార విలోమం సార్. గుణకార విలోమము, సంకలన విలోమము. గుణకార తత్సమాంశము, సంకలన తత్సమాంశము సార్. మరి గుణకార తత్సమాంశము 2/5 కైనా ఏ నెంబర్కైనా ఇంటూ 1 కదా సార్. 2/5 రావాలంటే ఆప్షన్ 2 చూస్ చేస్తున్నాను సార్. సార్ దీనికి ఆప్షన్ 2 సార్. ఆప్షన్ 2 నెంబర్ 1 కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్. రెండో చూడండి సార్. రెండో క్వశ్చన్ చూడండి. అందరికి ఆడియో వీడియో క్లియర్. 2 సంఖ్యల లబ్ధము 1296. వాటిలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రెట్లయినా అందులో ఒక సంఖ్య ఏది అంటున్నాడు. సరే ఇలాంటి ప్రశ్నలు ఎలా చేయాలో చూద్దాం. సో చూడండి సార్, 2 సంఖ్యలు అన్నాడు. ఒక సంఖ్య ఎక్స్ అనుకున్నాను, ఇంకొక సంఖ్య 16 రెట్లు కాబట్టి 16x అనుకుంటున్నాను. మరి ఈ 2 సంఖ్యల లబ్ధం అంటే 16x² దేనికి ఈక్వల్ అన్నాడు సార్? 1296కి ఈక్వల్ అన్నాడు. మరి 16 1s are 16 8s are 1 క్యారీ 16. సో x² ఈజ్ ఈక్వల్ టు 81 అవుతుంది సార్. మరి x వాల్యూ 9 అవుతుంది కదా సార్. మరి 9 ఉన్నటువంటి ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. దీనికి ఆప్షన్ 4 సార్. మీరే చెప్పండి సార్. మనకు x² లో ఏముంది? 81 ఉంది. కాబట్టి దీన్ని వర్గమూలం చేస్తే 9 వస్తుంది కదా సార్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4ని నేను చూస్తున్నాను. చూడండి సార్. సేవ్ అండ్ నెక్స్ట్. రెండో క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశాం కాబట్టి గ్రీన్ రంగులోకి వచ్చేసింది. తర్వాత చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఈ ప్రయోజనం మీతో పాటు మీ తోటి ఉపాధ్యాయులు కూడా పొందాలి కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు తెలిసినటువంటి స్టడీ గ్రూపుల్లో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ మార్క్ టెస్ట్ని లైవ్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అవుతారు. కొంతమందికి సమాధానాలు కూడా దొరుకుతాయి సార్. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ వాట్సాప్లో స్టేటస్ పెట్టండి సార్. దీనివల్ల చాలామందికి ప్రయోజనం అనేది ఉంటుంది.
సార్ చూడండి సార్ 5:7 మరియు 2:9 బహుళ నిష్పత్తి అన్నాడు. దీన్ని ఎలా చూడాలి సార్? A:B, C:D ల బహుళ నిష్పత్తి ఏమైతుంది సార్? A:C, B:D అవుతుంది బహుళ నిష్పత్తి. సార్ సింప్లిఫికేషన్తో చెప్తున్నాను సార్, ఎందుకంటే మనకు ఆన్సర్ అనేది కాన్సెప్ట్తో పాటు కొంచెము టైం తక్కువ ఉంది కాబట్టి త్వరగా నేర్చుకోవాలి. 5:7, 2:9 బహుళ నిష్పత్తి రెండింటిని మల్టిప్లై చేస్తే 10, 7, 9s are 63. సో 10:63 ఏ ఆప్షన్లో ఉంది సార్? 10:63 ఏ ఆప్షన్లో కనబడుతుంది సార్? ఆప్షన్ 3లో కనబడుతుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 3కి ఏమవుతుంది సార్ ఆన్సర్? ఆప్షన్ 3. ఆప్షన్ 3ని నేను చూస్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్. సార్ మళ్ళీ వచ్చింది సార్ ఈ ప్రశ్న. మనం మొదట్లో చూసినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది మళ్ళీ వచ్చింది. సార్ మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమం అన్నాడు. మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమం. సార్ కామెంట్ చేసి చెప్పండి, మొదటి సరి సంఖ్య ఏమైతుంది? మొదటి సరి సంఖ్య ఏమైతుందో చెప్పాలి సార్. చూస్తున్న వాళ్ళంతా చెప్పాలి, మొదటి సరి సంఖ్య ఏది? ప్లీజ్ సార్, మొదటి సరి సంఖ్య ఏది? సో ఫస్ట్ ఈవెన్ నెంబర్. విచ్ ఈస్ ద ఫస్ట్ ఈవెన్ నెంబర్? కామెంట్ చెప్పాలి మేడమ్స్, సార్స్. విచ్ ఈస్ ద ఫస్ట్ ఈవెన్ నెంబర్? సార్ మొదటి సరి సంఖ్య మనకు 2 అవుతుంది సార్, తర్వాత 4, తర్వాత 6, తర్వాత 8, ఆ తర్వాత 10. మొదటి 5 సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి సో మిడిల్ నెంబర్ ఎప్పటికీ యావరేజ్ అవుతుంది సార్. 6th ఈజ్ మన ఆన్సర్. ఇలా కన్సిక్యూటివ్లో ఇచ్చినా కానీ ఈవెన్లో ఇచ్చినా కానీ మనము ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇదే ఆడ్ నెంబర్స్ కూడా అడుగుతారు సార్. 1, 5, 7, 9 మిడిల్లో ఏమొచ్చింది సార్? 5. వాట్ ఇఫ్ మిడిల్లో నెంబర్ లేదనుకో సార్, అప్పుడేంది పరిస్థితి? ఒకవేళ 12 అడిగాడు, ఇక్కడ 11 అడిగాడు. ఇప్పుడు ఈ 2 నెంబర్ల యావరేజ్ తీస్తాం సార్. ఈ 2 నెంబర్ల యావరేజ్ తీస్తే 12లో మిడిల్లో ఏమొస్తుంది సార్? 6 వస్తుంది. ఇక్కడ మిడిల్లో ఏమొస్తుంది సార్? 7 వస్తుంది. ఈ రకంగా మనం ఆలోచించాలి. మరి దీనికి మొదటి 5 సరి సంఖ్యల అంకె మధ్యమం ఏమవుతుంది సార్? 5 అవుతుంది. 5 ఏ ఆప్షన్లో ఉంది సార్? 4thలో ఉంది. దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి సార్, కావాలంటే మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. కామెంట్ చేయండి అందరూ. ఆప్షన్ 6 కాబట్టి 6th 4thలో ఉంది కాబట్టి 4th. సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. సార్ ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యము 78 మీటర్ స్క్వేర్, భూమి 6 మీటర్లు అయినా దాని ఎత్తు మీటర్లలో చెప్పమన్నాడు సార్. మనకందరికీ తెలుసు సార్, క్వాడ్రిలేటర్ అనేది ఒకటి ఉంటుంది. క్వాడ్రిలేటర్లో 4 భుజాలు సమానంగా ఉండవు. సో 4 భుజాలు సమానంగా ఉండవు కాబట్టి క్వాడ్రిలేటర్. మరి క్వాడ్రిలేటర్ తర్వాత మనకి ఏమొస్తాయి సార్? 2. ఒకటి రాంబస్, తర్వాత సమలంబ చతుర్భుజం ట్రెపీజియం. ఇంకోటి ఏమొస్తుంది సార్ మనకు? సమలంబ చతుర్భుజము, సమాంతర చతుర్భుజం. ఇవి వస్తాయి సార్. మరి సమాంతర చతుర్భుజం కనుక్కోవడానికి వైశాల్యం B/H సార్, ½ × A + B సార్. ఇక్కడ A + B ప్యారలర్గా ఉంటాయి సార్. మనకు అడుగుతున్నది సమాంతర చతుర్భుజం కాబట్టి దీని వైశాల్యం కనుక్కుందాం సార్. B అంటే భూమి సార్. మరి భూమి 6 ఇచ్చాడు, ఎత్తు మనకు తెలియదు, వైశాల్యం ఇచ్చాడు 78 మీటర్ స్క్వేర్ అని. మరి హెచ్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇటువైపు వెళ్తే డివిజన్. 6 1s are 1 క్యారీ సార్ 3. 13 అనేది మనకు వస్తుంది సార్ ఆన్సర్. మరి 13 ఏ ఆప్షన్లో కనబడుతుంది సార్? ఆప్షన్ 2లో కనబడుతుంది. ఆప్షన్ 2లో 13 కనబడుతుంది కాబట్టి ఆప్షన్ 2ని నేను క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే కదా సార్? క్లియర్ కదా సార్ ఇంతవరకు? తర్వాత చూడండి సార్. నెక్స్ట్, ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు 12 సెంటీమీటర్లు మరియు 14 సెంటీమీటర్లు మరియు దాని చుట్టుకొలత 36 సెంటీమీటర్లైన మూడవ భుజం యొక్క కొలత సార్. మొత్తము కొలత 36 సెంటీమీటర్లు సార్. అందులోంచి ఇచ్చిన రెండింటిని తీసేస్తే మూడోది వచ్చేస్తుంది కదా సార్, 12 + 14. సో 36 - 26 సార్.
36 మైనస్ 26 10 సెంటీమీటర్స్. మరి 10 సెంటీమీటర్ ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 నేను చూస్ చేస్తున్నాను. ఆప్షన్ 3 10 సెంటీమీటర్. సేవ్ అండ్ నెక్స్ట్ సార్. చూడండి సార్, తర్వాత కసాగ్ అడిగాడు సార్ క్వశ్చన్లో. 12, 16, 20ల కసాగు ఎంత? 12, 16, 20ల కసాగు ఎంత? సార్ 12, 16, 20ల కసాగు. దీన్ని ఈజియెస్ట్ మెథడ్లో ఎలా చేయాలో చెప్తాను చూడండి సార్. సార్ వీటన్నింటి కామన్ మల్టిపుల్ ఏమొస్తుంది సార్? 4 5s రాయొచ్చు, దీన్ని 4 4s రాయొచ్చు, దీన్ని 4 3s రాయొచ్చు. కామన్ 4 ఉంది, 4 ఉంది, 4 ఉంది. కామన్ లేనిటివి ఏంటి సార్? 3, ఈ 4 అంతే కదా సార్. ఈ 3 4 నేను దీంతో మల్టిపుల్ చేస్తున్నాను సార్. 3 4, ఇందులో 4 ఒకటి వచ్చింది, ఇందులో 4 వచ్చింది, ఇందులో 4 వచ్చింది. రానిది ఏంటి? 3 రాలేదు, 4 రాలేదు. ఈ రెండింటిని మల్టిపుల్ చేశాను. అప్పుడు ఎంత అవుతుంది? 4 5s 20, 12. మరి 20 12s ఎంత సార్? 240. మరి 240 ఏ ఆప్షన్లో కనబడుతుంది? ఆప్షన్ 1లో కనబడుతుంది. కాబట్టి ఈజీగా మనం ఆప్షన్ 1ని చూస్ చేస్తాం. ఆప్షన్ 1 అయిపోయింది సార్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 240 కాబట్టి ఆప్షన్ 1 క్లిక్ చేశాను. సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత చూడండి సార్, ఒక అర్ధవృత్తమునకు గల సౌష్ఠవ రేఖల సంఖ్య. సార్ ఇక్కడ 2 కాన్సెప్ట్లు సార్. ఒకటి వృత్తము, 2 అర్ధవృత్తము. రేపు వృత్తానికి అడిగాడు అనుకోండి సార్, ఆన్సర్ అనంతం. సార్ సౌష్ఠవం అంటే ఇలా మనం 2గా డివైడ్ చేసినప్పుడు ఈ పార్ట్ ఈక్వల్గా కనబడతాయి సార్. మనకు 2 వర్టికల్ పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఈ పార్ట్స్ కూడా 2 హారిజాంటల్ పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఎన్నైనా మనము అనంతమైనటువంటి సౌష్ఠవ రేఖలు గీయచ్చు. కానీ అర్ధవృత్తానికి ఏం చూడండి సార్, దీనికి ఆఫ్ ఇక్కడే చేయొచ్చు. మరి ఇక్కడ మర్చామనుకోండి, దీని ఆఫ్ కనబడదు. కాబట్టి అర్ధవృత్తానికి గల సౌష్ఠవ రేఖ సంఖ్య 1 అవుతుంది, వృత్తానికైతే అనంతం అవుతుంది. మరి ఆన్సర్ ఏమవుతుంది సార్? 1 కాబట్టి 4th one కదా సార్. ఆప్షన్ 4. సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత చూడండి సార్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒక కాన్సెప్ట్ అనేది దీంట్లో ఉంది, చెప్తాం సార్. 2 పూరక కోణాలు అంటున్నాడు సార్. పూరక కోణాలు అంటే ఏమీ లేదు. పూరక కోణాలు అంటే 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అవుతుంది. అదే సంపూరక కోణాలు 180 డిగ్రీలు అవుతుంది సార్. సంయుగ్మ కోణాలు 360 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ 2 కోణాల మొత్తం ఎంత సార్? 90 డిగ్రీలు అంటున్నాను. ఆ 2 కోణాలు ఏంటివి? 3x ప్లస్ 6x ఈజ్ ఈక్వల్ టు 9x. అప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది. 9 1s 9 10s. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీస్ అవుతుంది. ఆప్షన్ 3లో ఉంది సార్ 10 డిగ్రీస్. మరి ఆప్షన్ 3ని నేను క్లిక్ చేస్తున్నాను. ఆప్షన్ 3. సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ చూడండి సార్ క్వశ్చన్. x/7 -2 ఈజ్ ఈక్వల్ టు 5గా ఇచ్చారు సార్. x/7 -2. మరి x/7ని 5 + 2గా ఇటువైపు పంపించాను సార్, ప్లస్ అవుతుంది. మరి x/7 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. కానీ వర్గమూలము కనుక్కోమంటున్నాడు. మరి వర్గమూలం కనుక్కుంటే అండర్ రూట్ దీనికి వస్తుంది. వర్గమూలం కనుక్కున్నాక x√= 7 అవుతుంది సార్. 7 దేంట్లో ఉంది సార్? సెకండ్ ఆప్షన్లో ఉంది. మరి 7 సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ 1ని నేను క్లిక్ చేశాను సార్. సెకండ్ 1ని క్లిక్ చేశాను. ఆప్షన్ 2. మరి సేవ్ అండ్ నెక్స్ట్. ఓకేనా సార్. తర్వాత చూడండి సార్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసిలో ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్, బి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్, సి ఈజ్ ఈక్వల్ టు అని వాల్యూస్ ఇచ్చాడు. మనందరికీ తెలిసిందే సార్. మనందరికి తెలిసింది సార్. 3 కోణాల మొత్తము, ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంత సార్? కామెంట్ చేయండి. కామెంట్ చేయాలి అందరూ. ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. యాంగిల్ సమ్ ఎంత? 3 యాంగిల్ సమ్ ఈస్ 180 డిగ్రీ. ఒక
ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు, మరి ఏ 30 డిగ్రీలు, బి 50 డిగ్రీలు ఇచ్చాడు, యాంగిల్ సి కనుక్కోమంటున్నాడు. 180 ఇలా వచ్చింది కదా సార్. యాంగిల్ సి ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే 80 అవుతుంది, ఇటువైపు పంపిస్తే మైనస్ అవుతుంది. 180 డిగ్రీ మైనస్ 80 డిగ్రీ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీస్ అవుతుంది. మరి 100 డిగ్రీస్ ఏ ఆప్షన్లో కనబడుతుంది సార్? నాకు 100 డిగ్రీస్ నాకు ఫస్ట్ ఆప్షన్లో కనబడుతుంది. మరి దీనికి స్క్రీన్ షాట్ తీసుకుంటారేమో, స్క్రీన్ షాట్ తీసుకోండి సార్, నేను ఆప్షన్ చూస్ చేస్తాను. 100 డిగ్రీ ఫస్ట్ ఆప్షన్లో కనబడుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పెట్టాను, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ చూడండి సార్, 190 గ్రాములను కిలోగ్రాములలో వ్యక్తపరచగా, 190 గ్రాములను కిలోగ్రాముల్లోకి వ్యక్తపరచమని చెప్తున్నాను. సరే సార్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి యూనిట్ కన్వర్జేషన్ అనేది ప్రతిసారి అడుగుతూనే ఉంటాడు. ఒక చార్ట్ గుర్తుపెట్టుకుందాం సార్. సార్ కేజీ కిలోగ్రాము, హెచ్జి హెక్టాగ్రాము, తర్వాత డెకాగ్రామ్ సార్, డెకాగ్రామ్ సార్, తర్వాత గ్రాము సార్, తర్వాత డెసిగ్రామ్, తర్వాత సెంటీగ్రామ్, తర్వాత మిల్లీగ్రామ్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి సార్. ఇలా ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి సార్. మనకి ఏది అడుగుతున్నాడు సార్? గ్రాములు ఇచ్చాడు. గ్రాములు ఇచ్చి మనకి ఏం కనుక్కోమంటున్నాడు? కిలోగ్రాములు కనుక్కోమంటున్నాడు. మరి 190 గ్రాములు ఇవ్వడం జరిగింది. గ్రాముల నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? కిలోగ్రాములకు వెళ్ళాలి. చూడండి సార్, 1, 2, 3 ప్లేసులు వెళ్ళాలి. సో డెసిమల్ని నేను పెట్టాలన్నమాట. చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి వెళ్తే డెసిమల్, చిన్న వాల్యూ నుంచి ఇంకా స్మాల్ వాల్యూకి వెళ్తే జీరోస్ యాడ్ చేస్తాం సార్. కేజీస్ నుంచి దీనికి వెళ్తే 10, ఇలా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వెళ్తే జీరోస్ యాడ్ చేస్తాం. రైట్ టు లెఫ్ట్ వస్తే డెసిమల్స్ అనేది యాడ్ చేస్తాం. మరి దీనికి ఎన్ని డెసిమల్స్ యాడ్ చేస్తాం? 1, 2, 3 డెసిమల్ పాయింట్ 3 ప్లేసెస్ను వదిలి యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, ఫ్రమ్ ద రైట్ సైడ్ నుంచి 1, 2, 3. సో 3 పాయింట్ వదిలి డెసిమల్ పెడుతున్నాను. ఇప్పుడు కేజీ అని రాస్తాను దీన్ని. సో 190 గ్రాములను మనం ఎలా వ్యక్తపరచచ్చు సార్? 0.190 గ్రాములుగా, కిలోగ్రాములుగా వ్యక్తపరచచ్చు. అంతే కదా సార్? ఆప్షన్ 1 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1ని చూస్ చేస్తున్నాను. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి సార్, చూసుకొని సేవ్ చేసుకొని పెట్టుకొని మీకు కనబడుతుంది, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మన ఈ లైవ్ సెషన్ని వీలైనంత మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి సార్, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆప్షన్ 1 సార్, సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత చూడండి సార్, అందరూ తప్పు చేసే ప్రశ్న, అందరి చేత తప్పు చేయించే ప్రశ్న, అందరూ పొరపాటు చేసేటువంటి ప్రశ్న. మరి y యొక్క పరిమాణము ఎక్కువగా ఉంది కాబట్టి 5 అని ఆప్షన్ పెట్టేస్తారు, కానీ తప్పు అవుతుంది సార్. ఎప్పుడైతే x, yలు ఉన్నప్పుడు, ఒక సమాసములో x, yలు ఉన్నప్పుడు వాటి ఘాతాంకాలను కలపాలి సార్. మనము వాటి ఘాతాంకాలను కలపాలి. మరి x యొక్క ఘాతాంకం ఎంత సార్? 4. y యొక్క ఘాతాంకం ఎంత సార్? 3. మరి 4 + 3 7 అవుతుంది. ఓకేనా సార్? మరి ఇక్కడ కూడా చూడండి సార్, 2xyకి ఇది దేనికి సంబంధించింది? x4 y³ సంబంధించింది. తర్వాత పదం ఏముంది? 2xy అంటే దీనికి 1 ఉంది, దీనికి 1 ఉంది. 1 + 1 ఎంత అవుతుంది సార్? 2 అవుతుంది. మరి తర్వాత చూడండి సార్, y⁵ అంటే x⁻0 అంటే ఇంటూ 1, 0 + 5 ఉన్నట్లే కదా సార్, అంటే 5. మరి ఎక్కువగా ఉన్నటువంటి ఘాతాంకం ఏది? అదే పరిమాణం అవుతుంది. 7 ఎక్కువగా ఉన్నటువంటి ఘాతాంకం కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. మరి నేను ఆప్షన్ 2ని చూస్ చేస్తున్నాను. మరి చూడండి సార్, దీనికి ఆప్షన్ 2 7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ సమాసం యొక్క పరిమాణము 7 అవుతుంది సార్. తర్వాత చూడండి, 7 కాబట్టి నేను 7కు క్లిక్ చేసి ఆప్షన్ 2లో ఉన్న 7 క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాను. తర్వాత చూడండి సార్, 14వ ప్రశ్న. 2 పూర్ణ సంఖ్యల మొత్తము -300 అయితే అందులో ఒకటి 60 అయినా రెండవది ఏది అంటున్నాడు. మరి చూడండి సార్, దీన్ని కూడా చేద్దాం.
రెండు పూర్ణ సంఖ్యలు అంటున్నాడు, ఏ ప్లస్ బి మొత్తము కాబట్టి ప్లస్ చేశాను, మైనస్ 300. ఓకే, అందులో మొదటిది 60 పెట్టాను ఈ ప్లేస్లో. మనం కనుక్కోవాల్సింది బి కనుక్కోవాలి, మైనస్ 300. మరి బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అటువైపు పంపిస్తే మైనస్ అవుతుంది. 300 మైనస్ 60, మైనస్ 360. మరి మైనస్ 360 ఏ ఆప్షన్లో ఉంది? 4వ ఆప్షన్లో ఉంది. కాబట్టి నేను 4వ ఆప్షన్ చూస్ చేస్తాను. మరి 4వ ఆప్షన్ ఎక్కడుంది? ఇక్కడ 4th వన్. సేవ్ అండ్ నెక్స్ట్ అయిపోయింది, గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. గ్రీన్ కలర్లోకి వస్తుందంటే మనకు క్లారిటీ ఉన్నటువంటి ప్రశ్నలు అని సార్ అర్థం. సార్, ఒక నెల జీతము 3/4 వంతు 6,000 అయినా అతని నెల జీతము, చూడండి సార్ ప్రశ్న మంచి ప్రశ్న, ఎలా చేయాలో చూద్దాం. సార్ 3/4 వంతు ఎంత ఇచ్చాడు సార్? 6,000. సార్ 3 భాగాల విలువ ఇచ్చాడు మనకు 6,000గా. మనకేం కనుక్కోమంటున్నాడు? 4 భాగాల విలువ కనుక్కోమంటున్నాడు. 4 క్వశ్చన్ మార్క్. సార్ మీరే చెప్పాలి సార్, కామెంట్ చేసి చెప్పాలి సార్. 3 భాగాలు 6,000 అయినప్పుడు ఒక భాగం ఎంత అవుతుంది సార్? ఒక భాగం 2,000 అవుతుంది. మరి 4 భాగాలు 8,000 అవుతుంది. అంతే కదా సార్? అతని నెల జీతము 8,000 సార్. నెల జీతము చాలనే నెల జీతం పాపం అతనిది 8,000 రూపాయలు మాత్రమే. భగవంతునిగా అతనికి మంచి జీతాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆప్షన్ 1 సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత చూడండి సార్, 2 అకర్ణీయ సంఖ్యల మొత్తము -8, అందులో ఒక సంఖ్య -15/7 అయినా మరొక సంఖ్య ఏమిటి అని అడుగుతున్నాడు సార్. సేమ్ ఇదే అప్రోచ్ సార్. ఏముంది సార్, మళ్ళీ a ప్లస్ బిని తీసుకుంటాము. a ప్లస్ బి, 2 అకర్ణీయ సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడు సార్? -8. అందులో ఒక సంఖ్య a ఈజ్ ఈక్వల్ టు -15/7 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు -8. బి కనుక్కోవాలి. దీన్ని ఇటువైపు పంపిస్తే -8 ప్లస్ 15/7 అవుతుంది. ఎల్సిఎం తీసుకుంటే 7 -56 ప్లస్ 15, -56 ప్లస్ 15 తీసేస్తే -41/7, దట్ ఈజ్ ఈక్వల్ టు -41/7. ఏ ఆప్షన్లో ఉంది సార్? ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2ని మనం క్లిక్ చేద్దాం. ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ అయిపోయింది సార్. నెక్స్ట్ 17వ ప్రశ్న. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2 అయినా 2x - 3y + 1 సమాసపు విలువ. ఏముంది సార్, ఈ వాల్యూస్ని ఇందులో పుట్ చేస్తామన్నమాట. ఓకేనా సార్? రెడీనా సార్? చేద్దామా? ఓకే, మరి 2x 2 × 1, x ప్లేస్లో 1, 3 × 2 + 1, 2 1s are 2, 6 + 1 ఎంత అయింది సార్? ఫస్ట్ అడిషన్ అంతా చేద్దాం. 3 అవుతుంది. 3 - 6, -6 పెద్ద వాల్యూ కాబట్టి -3 అనేది ఆన్సర్ వస్తుంది. -3 దేంట్లో ఉంది సార్? ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1ని క్లిక్ చేస్తున్నాను. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ కూడా మంచి క్వశ్చన్. చూడండి సార్, b/b - a/a ఏమైతుంది సార్? 3/3 అంతే కదా సార్? ఏ వాల్యూ b ఇచ్చాడు కాబట్టి b/b, 3/3 మరి 2/2 27. 3/3 అంటే ఏమని అర్థం సార్? 3ని 3 సార్లు మల్టిపుల్ చేయండి, 27. 2/2 అంటే 2ని 2 సార్లు 4, 27 - 4 23. ఎందులో ఉంది సార్? ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2ని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్. ఓకేనా సార్? తర్వాత క్వశ్చన్ చూడండి. ఒక ఉపాధ్యాయుడు 72 నోటు పుస్తకాలను కొని తరగతిలోని విద్యార్థులకు అందరికీ సమానంగా పంచినాం. ప్రతి విద్యార్థికి 4 నోట్స్ పుస్తకాలు లభించను. అయినా ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య. ఓకే, ఈజీ ప్రశ్న సార్, లాలీపాప్ క్వశ్చన్. ఏముంది? డివిజన్ చేస్తామన్నమాట. సార్ మొత్తం ఎన్ని కొన్నాడు సార్ నోట్ బుక్స్? 72. ఒక్కొక్క స్టూడెంట్స్కి ఎన్ని వస్తున్నాయి సార్? 4 వస్తున్నాయి.
మరి స్టూడెంట్స్ ఎట్లా లెక్క కడతాం సార్? 72/4 అంతే కదా సార్? 7 1 జా 7, 7 18 జా. సో 18 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 18 ఎక్కడుందో చూద్దాం సార్. 18 ఆప్షన్ 4లో ఉంది సార్. ఆప్షన్ 4 సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఒక చతురస్ర వైశాల్యము 1849 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత అన్నాడు సార్. సార్ వైశాల్యానికి ఫార్ములా ఏమి సార్? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1849 అంటే భుజము ఇంటూ భుజము స్క్వేర్. మనం ఏం కనుక్కోవాలి? స్క్వేర్ కనుక్కోవాలి. చూడండి సార్ ఎలా చేయాలో. 1849 అంటే యూనిట్ ప్లేస్లో 3 ఉంది కదా సార్. 3 ఉంది అంటే ఖచ్చితంగా ఎన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయి స్క్వేర్ రావడానికి? ఒకటి 3 అన్నా రావాలి, 7 అన్నా రావాలి యూనిట్ ప్లేస్లో. ఓకేనా సార్? ఇప్పుడు ఈ 18కి నియర్ బై ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది? 4 స్క్వేర్. అంటే ఇది 47 అయినా అయి ఉండాలి, 43 అయినా ఉండాలి. అంతే కదా సార్? 4 కదా పర్ఫెక్ట్ స్క్వేర్. 4 5 ఆర్ ఎంత సార్? 20. 4 5 ఆర్ 20. మరి ఇచ్చిన వాల్యూ తక్కువగా ఉంది కదా, వచ్చిన లబ్ధం కంటే తక్కువ వాల్యూ వచ్చింది కాబట్టి తక్కువ సంఖ్యను నేను తీసుకుంటాను. 43 అవుతుంది సార్. మరి ఏ వాల్యూ ఎంత అవుతుంది? 43. ఏ వాల్యూ 43 అయితే మనకు చతురస్రం యొక్క చుట్టుకొలత అన్నాడు, పెరిమీటర్. 43 ఇంటూ 3 9 129 సార్. ఇంటూ 4 కదా సార్ మనం చేయాల్సింది, పొరపాటున 12 152 ఆప్షన్ 4లో ఉంది సార్. ఇంటూ 4 చేయాలి సార్. చుట్టుకొలతకి భుజము ఇంటూ 4 సార్. మనం పొరపాటున 3 చేశాం. ఓకే సార్, అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి టెన్షన్లో, కాబట్టి మనం రెక్టిఫై చేయగలిగాం. సో 43 మనకు కరెక్ట్ స్క్వేర్. మరి దీన్ని చేసినప్పుడు మనకు 4th వన్ కరెక్ట్ అవుతుంది. 4th వన్ చూడండి సార్. ఆప్షన్ 4ని క్లిక్ చేస్తున్నాను. 152 సేవ్ అండ్ నెక్స్ట్. ఓకేనా సార్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఇది మనకు తెలుసు. అలానే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1/x స్క్వేర్ అవుతుంది సార్. ఎక్స్కి 1/xకి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా సార్? ఎక్స్కి 1/xకి క్యాన్సిల్ అయిపోతుంది. మరి క్యాన్సిల్ అయినప్పుడు మనకు ఈ రకంగా వాల్యూస్ మిగులుతాయి. సేమ్ అలానే ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది సార్. ఇదే కదా సార్ ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీని అర్థం ఏమి? ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ అని. దీన్ని ఎలా రాయొచ్చు సార్? ఎక్స్ మైనస్ 1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1/xగా రాయొచ్చు కదా. మరి ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3ని నేను చూస్ చేస్తాను. ఆప్షన్ 3 సేవ్ అండ్ నెక్స్ట్. చూడండి సార్, ఒక త్రిభుజంలో భుజాలు 3 సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్నాయి అంటే దాని అర్థం ఏమి సార్? సమబాహు త్రిభుజము అని అర్థం. మరి సమబాహు త్రిభుజము ఏ ఆప్షన్లో ఉంది సార్? చూడండి, సమబాహు త్రిభుజము ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3ని క్లిక్ చేస్తాను. ఆప్షన్ 3 సేవ్ అండ్ నెక్స్ట్. ఆప్షన్ 3 ఇంకా నేను ఆప్షన్ 3ని క్లిక్ చేయలేదు కాబట్టి అది ఇంకా రెడ్ కలర్లోనే చూపిస్తాను. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే సార్, ఇప్పుడు గ్రీన్ కలర్లో. ఒక హెలికాప్టర్ గంటకు 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 4 గంటల్లో ప్రయాణించగల దూరము. చూడండి సార్, ఈజీ లాలీపాప్ క్వశ్చన్ ఇది కూడా. 1 గంటకు 600 కిలోమీటర్లు, మరి 4 గంటలకు 2400 కిలోమీటర్లు. కానీ మనకి ఏం చెప్తున్నాడు సార్? మీటర్లో అడిగినాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది సార్, చాలా ముఖ్యమైనది. చాలా మంది తప్పు చేస్తారు సార్. 1 గంటకి 600 కిలోమీటర్లు, మరి 4 గంటలకి 2400 కిలోమీటర్లు అవుతాయి. కానీ వాడు ఎందులో అడుగుతున్నాడు? మీటర్లో అడుగుతున్నాడు. మీటర్లోకి మార్చాలంటే, కిలోమీటర్ని మీటర్లోకి మార్చాలంటే ఇంటూ 1000, ఇంకా 3 సున్నాలు జత చేయాలి. మరి ఏ ఆప్షన్లో ఉంది సార్? 3rd ఆప్షన్లో. అందరూ ఏం పెడతారు సార్? ఫస్ట్ ఆప్షన్. చూడండి సార్, ఫస్ట్ ఆప్షన్లోనే ఇచ్చినాడు బాంబు. ఇదే పెడతారు వీళ్ళు.
వీడు మీటర్లు చూసుకోరు అనుకున్నాడు అనమాట. కానీ మనం జాగ్రత్తగా మీటర్లు అనుకోకుండా కొన్ని సందర్భాల్లో డెసిమీటర్లు కూడా అంటారు సార్. కొన్ని సందర్భాల్లో డెకామీటర్లు కూడా అంటారు. కాబట్టి ప్రతి బ్రాకెట్ని గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది సార్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సేవ్ అండ్ నెక్స్ట్. లాస్ట్ క్వశ్చన్ సార్. ఇంకా మనకి ఈ లైవ్ సెషన్ కంప్లీట్ అయిపోతుంది. రేపు వేరే పేపర్ 1B, పేపర్ 2A సంబంధించినటువంటి లైవ్ సెషన్లో కూడా నేను రోజు వస్తాను. వీలైనంత మందికి షేర్ చేయండి సార్. మీతో పాటు చాలా మందికి ప్రయోజనం చేకూర్చండి. చూడండి సార్, 12,000 ఓటర్లు గల నియోజకవర్గంలో 60% మంది ఓటు వేసిన ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి సంఖ్య ఎంత? ఇది కూడా ఈజీ క్వశ్చన్, చేయొచ్చు సార్. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? 12,000 మంది ఉన్నారు. మరి 60% అంటున్నాడు. సో 60/100 శాతాన్ని ఫ్రాక్షన్గా మారిస్తే 0000 క్యాన్సిల్ అయిపోయింది. 12 ఆర్లు ఎంత సార్? 72. ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0. మరి 7200 ఆప్షన్ 3లో ఉంది కదా సార్. 7200 ఆప్షన్ 3. కాబట్టి ఆప్షన్ 3ని క్లిక్ చేస్తున్నాను. ఆప్షన్ 3 సేవ్ అండ్ నెక్స్ట్. అయిపోయింది సార్. ఇంతటితో మన మ్యాథ్స్ క్వశ్చన్ సెషన్స్ అనేది దిగ్విజయంగా పూర్తి చేశాము. మార్క్ టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ రకంగా అనేది మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని చాలా లైక్ చేసి అందరికి షేర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో సెషన్తో మీ ముందుకు ఉంటాను. థ్యాంక్ యూ.